Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. మనం మొదటి ఇటరేషన్లో రికార్డింగ్ మిస్ అయిన ఎపిసోడ్స్ రికార్డ్ చేస్తున్నాం అండి, రికార్డింగ్ చేస్తున్నాం. అందులో ఇప్పుడు ఎపిసోడ్ 121 రికార్డ్ చేస్తున్నాం. ఇందులో పేజ్ 142 పేరా 1 నుంచి పేజ్ 142 పేరా 3 దాకా ఇప్పుడు చదువుకుందాం. జై బాబా. In this state of Kutubiyat, it may be said that God overlaps Godhood, which means that the consciousness of God, after pervading everything, still remains infinite, unlimited, and unbounded in this beyond state of God, while remaining eternally consciousness of the beyond state of God. ఇక్కడ కుతుబియత్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, గాడ్ ఓవర్లాప్స్ గాడ్వుడ్, దైవత్వాన్ని భగవంతుడు పూర్తిగా ఆవరించేస్తాడు, అంటే ఓవర్లాప్, పైన ఓవర్లాప్ అవుతాడు. విచ్ మీన్స్ దట్ ద కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ పెర్వేడింగ్ ఎవ్రీథింగ్, అంటే అంత సమస్తము వ్యాపించిపోయిన ఇప్పుడు చైతన్యం ఈ స్థితిలో స్టిల్ రిమైన్స్ ఇన్ఫినిట్, అది అనంతంగా ఉంటుంది, ఆ పరిధులు లేకుండా ఉంటుంది, అన్బౌండెడ్గా ఉంటుంది. ఇది పరమాత్మ స్థితి, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్లో ఉండే స్థితి కదా. వైల్ రిమైనింగ్ ఎటర్నల్లీ కాన్షియస్ ఆఫ్ ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, ఆ పరమాత్మ స్థితిని దాటి కూడా ఎటర్నల్లీ శాశ్వతంగా చైతన్య ఎరుకుతూ ఉంటుంది. ఇది సరి పేరా. ఇది ఏదండి పేరా? ఏ పేజ్ అండి ఇది? 142 సార్. ఇది 142. ఒక్క నిమిషం. స్క్రీన్ కనబడుతుందా సార్? ఇది కనపడుతుందండి, కనపడుతుంది. ఓకే. ఇదంతా 8th చాప్టర్లోనే వస్తుంది అది కదా? అవునవును. 142లో ఫస్ట్ పేరా అండి. ఎస్ సార్. పై పేర ఒక్కసారి చదువుకొద్దాం రాజు గారు. అలాగే సార్, నేను చదువుతాను. అది ఒక్కసారి క్లారిటీ వస్తుంది అనమాట. అది ద వెరీ లైఫ్ ఆఫ్ దిస్ మ్యాన్ గాడ్ ఆర్ పెర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ ద సహజ సమాధి, అంటే పెర్ఫెక్ట్ మాస్టర్ స్థితి గురించి అంటే చెప్తున్నారు ఇక్కడ. సచ్ ఎ పెర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ ఎట్ వన్ అండ్ ద సేమ్ టైమ్ సైమిల్టేనియస్లీ in all the universes and in all the worlds, on all the levels and on all the planes, living the life of the one and the all. Yeah. His life is that of living also on particular levels, on particular planes, as every creature and as an individual of that certain level and of that particular plane. At the same time, together with living the life of God, he lives the life of man on this earth. Yes, sir. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు పేరాలో, in the state of Kutubiyat, it may be said that God overlaps Godhood, which means that the consciousness of God after pervading everything still remains infinite, unlimited, and unbounded in this beyond state of God, while remaining eternally conscious of the beyond state of God. ఎస్ సార్, నేను సమాప్తి చేస్తాను రాజు గారు. చేయండి. ఇక్కడ బాబా సద్గురువు యొక్క స్థితి గురించి, కుతుబ్ అంటే సద్గురువు కదా, దాని గురించి వివరించి చెప్తున్నారు ఇక్కడ బాబా. బేసిక్గా చార్ట్ కి సంబంధించి సార్, ఆ డివైన్ జర్నీస్. కరెక్ట్ అండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫనాఫిల్లా స్థితి వచ్చేసిన తర్వాత, నేను భగవంతుడను అనే స్థితిని పొందిన తర్వాత
ఆత్మ మజూబ్ స్థితిలో ఉంటుంది కదండి. తర్వాత అనేక స్థితులు గుండా ప్రయాణించి డివైన్ జంక్షన్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఇవన్నీ దాటుకుని కుతుబ్ స్టేట్కి చేరుతుంది. అది ఆ కుతుబ్ స్టేట్ గురించి బాబా ఏం చెప్తున్నారు? కుతుబ్ స్థితిలో ఏకకాలములో నేను భగవంతుణ్ణి అనే అనుభవాన్ని, ఏకకాలములో నేను ఈ సృష్టిలో ప్రతీదీ అనే అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. అది కదా కుతుబియత్ అంటే మనకి. అంచేత ఈ కుతుబ్ యొక్క అనుభవం ఏమిటంటే ఐఎమ్ ఎవ్రీథింగ్, ప్రతీదీ ఆయనే అయిపోతాడు కదా. ఏకకాలములో తాను అనంతుడైనటువంటి, అపరిమితమైనటువంటి, హద్దులు లేనటువంటి, అది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటే ఎరుక కలిగిన భగవంతుని స్థితి. అది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటే కదండి, పరమాత్మ స్థితి అన్నారు బాబా. సో ఈ రెండు స్థితులను కూడా ఏకకాలంలో అనుభవిస్తూ ఉంటాడు అతను. అది అంచేత బియాండ్ స్టేట్లో ఉన్నప్పుడు బియాండ్ స్టేట్ గురించి కూడా పూర్తి ఎరుక ఉంటుంది అని కూడా మనం చదువుకుని చెప్పుకున్నాం కదా. అది అంచేత ఈ పేరాలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుతుబియత్ స్థితిని అనుభవిస్తూ ఉన్నప్పుడు కుతుబ్ ఏకకాలములో తాను భగవంతుడుననియో అలాగే ఈ సృష్టిలో ప్రతిదాని అని అనుభవం ఉంటుంది. అంతే సార్, ఎంతవరకు సరిపోతుందండి. ఓకే సార్. సరే, ఇది బియాండ్ స్టేట్ అండి, లేకపోతే బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటే అప్పుడు అది అదే బియాండ్ స్టేట్ మీద అంతే ఇరికే. అంతే సార్, అంతే సార్, అంతే అంతే. ఓకే 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 సార్, జై బాబా. ఓకే సార్, జై బాబా. The fourth divine journey pertains to the dropping of the కుతుబ్స్ బాడీ, శరీరం. అదే 4వ దైవీ ప్రయాణం అయితే అది ఏంటంటే కుతుబ్ తన ప్రయాణాన్ని ముగించుకొని తన కార్యక్రమాన్ని శరీరాన్ని విడిచిన తర్వాత స్థితిగా చెప్పారు. నేను కంటిన్యూ చేస్తాను సార్. ఈవెన్ ఆఫ్టర్ డ్రాపింగ్ హిస్ బాడీ ద కుతుబ్ ఎటర్నల్లీ రిమైన్స్ కాన్షియస్లీ అండ్ ఇండివిజువల్లీ యాజ్ గాడ్ ద ఇన్ఫినైట్ and the individual and indivisible state of I am God of the state of Fanafillah, which is the goal, is everlastingly experienced. That is, even after the body or the human form is dropped in the fourth divine journey, the experience of consciousness, infinite, indivisible individuality is retained eternally as I am God, everything infinite and unbounded, one without a second. కుతుబ్ దేహాన్ని విడిచిన తర్వాత ఆయన శాశ్వతంగా పూర్తి ఎరుకతో, పూర్తి ఇండివిజువాలిటీతో తను భగవంతుణ్ణి, అనంత లక్షణం గల భగవంతుణ్ణి అని చెప్పు స్థితిలో ఉంటూ, అలాగే తన ఇండివిజువాలిటీని ఇండివిజిబుల్ స్టేట్ ఐఆమ్ గాడ్ స్టేట్లో ఉంటూ అనుభవిస్తూ ఉంటాడు. ఫనాఫిల్లాలో భాగంగా ఈ అనుభవాన్ని కంటిన్యూ పొందుతూ ఉంటాడు. అది నిరంతరం కూడా పొందుతూ ఉంటాడు. ఇది అంటే బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా ఆ ఇండివిజువల్ స్థితిలో ఉంటూ కూడా తను ఐఆమ్ గాడ్ అన్న స్థితిలో ఉంటాడు అని చెప్తున్నారు. అంటే డ్రాప్ స్టేట్గా మనం చెప్పుకోవచ్చు. దట్ ఈజ్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఆర్ ద హ్యూమన్ ఫార్మ్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ ద ఫోర్త్ డివైన్ జర్నీ, ద experience of conscious, infinite, indivisible individual is retained eternally as I am God. నేను భగవంతున్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆయన రిటైన్ చేసుకుంటాడు. ఏది? ఎక్స్పీరియన్స్ ఆఫ్ కాన్షియస్, ఇన్ఫినైట్, ఇండివిజిబుల్ ఇండివిజువాలిటీ అంటే అనంతమైన అవిభాజ్యమైన ఇండివిజువాలిటీ ఏదైందో దాన్ని నిలుపుకుంటాడు. ఎటర్నల్ as I am God, ఎవ్రీథింగ్ ఇన్ఫినైట్, అన్బౌండెడ్, వన్ వితౌట్ ఎ సెకండ్. అన్నింటిలో కూడా ఉంటూ పరిమితులు లేకుండా నేను అందరిలోనే ఉన్నాను అనేది ప్రతి క్షణం అనుభూతి చెందుతూ ఆ స్థితిలో ఉంటాడు. అంటే బేసిక్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా ఈ క్వాలిటీస్ అన్నీ ఆయన స్వతంత్రంగా మెయింటైన్ చేస్తూ నేను భగవంతుని అనే స్థితి కొనసాగుతుంది అన్నది ఎసెన్స్గా నాకు అనిపించింది అండి. జై బాబా సార్. జై బాబా. ఇది డివైన్ జర్నీస్ గురించి చెప్పుకుంటూ వస్తున్నారండి బాబా. ఈ 4వ దైవీ ప్రయాణము ఈ కుతుబ్ శరీరం వదిలిపెట్టేయడానికి సంబంధించినది అని చెప్తున్నారు. అయితే మనం గాడ్స్ ఫిక్స్లో ముందు పేరాల్లోకి, ముందు చాప్టర్స్లో కనుక వెళ్ళినట్లయితే ఈ శరీరముతో లింక్ అయినటువంటి అనుభవాలు కొన్ని
శరీరముతో సంబంధము లేనటువంటి అనుభవాలు కొన్ని. ఉదాహరణకి ఒక రాయి ఉంది. ఆ శరీరంతో లింక్ అయి ఉంటుంది. నేను రాయిని, నేను రాయిని, నేను రాయిని అనుకుంటూ ఉంటుంది. ఆ శరీరం వదిలేయగానే దాని అనుభవానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. మళ్ళీ ఇంకొక శరీరాన్ని దాల్చింది. నేనే ఖనిజాన్ని, నేను ఖనిజాన్ని, నేను ఖనిజాన్ని అనే అనుభవము ఉంది. కాబట్టి ఆ శరీరము అనే మాధ్యమము ద్వారానే దాని అనుభవాలు పొందుతూ ఉంటుంది. అవన్నీ మిథ్యా అనుభవాలు అని చదువుకున్నాం మనం. ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి గమ్యం చేరిపోయి భగవద్ అనుభవం పొందినప్పుడు మాధ్యమముతో సంబంధము లేకుండా తన స్వస్వరూపముతో మాత్రమే సంబంధము కలిగి ఉంటున్నటువంటి అనుభవం ఇది కదా. నేను భగవంతుణ్ణి అనే అనుభవాన్ని పొందేసి తర్వాత కుతుబైంది కదా. సో ఈ అనుభవాలన్నీ కూడా బాహ్యమైనటువంటి శరీరముతో సంబంధము లేనట్టివి, స్వస్వరూపముతో మాత్రమే సంబంధము కలిగి ఉన్నట్టివి. కాబట్టి ఆ శరీరం రాలిపోయినా ఈ అనుభవాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి కదండి, స్పష్టం. సో శరీరం అవును. డ్రాప్ అయిపోయినా కూడా స్వస్వరూపమునకు సంబంధించిన అనుభవం ఇది. ఎంత మాత్రము ఇక శరీరముతో సంబంధము కలిగి ఉండని అనుభవం ఇది. అందుచేత శరీరం రాలిపోయినా కూడా తన వైయక్తికంగా తాను పొందిన నేను భగవంతుడను అనే అనుభవము శాశ్వతముగా కొనసాగుతూ ఉంటుంది. ఉన్నది నేనొక్కడినే అనే అనుభవము. ఎస్ సార్. ఓకే. అంటే నాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఆల్రెడీ ఆ గుణాలు పొంది ఒక బాధ్యత పరంగా ఈ స్థితికి వచ్చాడు కనుక మళ్ళీ అది వదిలేసిన తర్వాత ఆ ఒరిజినల్ గుణాలు అవి కంటిన్యూ అవుతాయి. ఆయన ఏదైతే పొంది ఉన్నాడో ఆల్రెడీ అవి అందులో అంతే అండి, ఎటువంటి అంతే మార్పు అంతే. ఉండదు. అదే ఓకే సార్. ఎందుకని అతని అనుభవాలు ఇండిపెండెంట్, స్వస్వరూపం నుంచి వచ్చిన అనుభవం అది. నేను అవునండి. భగవంతుడిని అనే అనుభవం. ఆ! మిగిలినవన్నీ ఇప్పటి వరకు ముందు వరకు కూడా ప్రయాణంలో ఉండగా బాడీతో లింక్ అయిన అనుభవాలు అవన్నీ. ఎస్ అవును. సార్. సో ఎస్ సార్. బాధ్యత తన వచ్చిన పని అయిపోతుంది కానీ బాడీ డ్రాప్ చేసేస్తాడు కానీ ఏదైతే పొందాడో అవన్నీ ఆయనకి అలాగే ఉంటాయన్నీ. అంతే సార్, అంతే. ఓకే సార్. జయరామ్. జై ఇక్కడితో ఇది అయింది సార్. ఈ 3 పేరాలు ఇందులోనే. నేను ఒక్కసారి రికార్డింగ్ ఆపుతాను సార్. అలాగే.